బ్రిటన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెనజులా దేశాన్ని 2 భూకంపాలు వణికించాయి. దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు బహుళ అంతస్తులు భవనాలు కుప్పకూలిపోయాయి. ఇక శిథిలాల కింద భారీగా ప్రజలు చిక్కుకుపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండవచ్చు అని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇక ప్రస్తుతానికి వెనజులా ప్రభుత్వం మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు. భూకంపాల ధాటికి గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే వెనజులాలో నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. భూ ప్రకంపనల ధాటికి దేశ రాజధాని కారకాస్లోని భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయాందోళనలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇక తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. రెండో భూకంపం మరింత తీవ్రతతో 7.5గా నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దేశ కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన 28 కిలోమీటర్ల దూరంలో 13 కిలోమీటర్ల లోతులో తొలి భూకంప కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది. ఇక భవనాలు ఊగిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వెనజులాను వణికించిన భూకంపం తర్వాత జపాన్ను తాకింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. ఐలాండ్లోని ఐవాటే ప్రిఫెక్చర్ సమీపంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. అక్కడి నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రకంపనల తీవ్రత కనిపించిందని జపాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక షింకాసన బుల్లెట్ ట్రైన్ సర్వీసులను మాత్రం ప్రస్తుతానికి నిలిపివేశారు అధికారులు. రైట్, ఇక జపాన్ వెనజులా భారీ భూకంపానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, మనం చూసుకోవచ్చు, వెనిజులాలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. అయితే ప్రజలు దెబ్బతిన్న భవనాల్లోనికి వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాజధాని కార్కుస్ తో పాటు లాంగ్వేర్ ప్రాంతాల్లో భవనాలు కూలిపోవడంతో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికనైతే కొనసాగుతున్నవి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం పూర్తిగా తరహాలో బృందాలు అయితే గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈఎస్జిఎస్ అంచనా ప్రకారం ఈ విపత్తులో 10,000 నుంచి 1,00,000 వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని రిస్కీ ఎస్టిమేట్ అయితే ఇచ్చింది. అయితే సిమోన్ బొలీనియా అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతినడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే మెట్రో స్టేషన్లు కొన్ని సర్వీసెస్ కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి కూడా ప్రకటించింది. ఏదైతే అదనపు వైద్యులను కూడా రప్పించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా అక్కడ ప్రజలైతే గడుపుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆఫ్టర్ టాక్స్ వచ్చే ప్రమాదం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లలో కూడా వెళ్లే పరిస్థితి లేదు. అయితే ఇదే సమయంలో జపాన్ లో కూడా 6.9 తీవ్రతతో మరో భూకంపం అయితే నమోదైంది. అయితే అక్కడ ఇప్పటి వరకు భారీ ప్రాణ నష్టం ఏమీ నమోదు కాలేదు. అయితే సునామీ హెచ్చరికలు ముందు జారీ చేశారు, వాటిని మరలా ఉపసంహరించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే వెనిజులాలో అతి పెద్ద భూకంపం అయితే నమోదైంది. సుమారు దశాబ్దాల తర్వాత ఇంత పెద్ద స్థాయిలో వెంటనే 2 భూకంపాలు సంభవించడము ఇదే మొదటిసారి అని కూడా ఈ భూకంప పరిశీలకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా భారీ ప్రాణ నష్టం అయితే జరుగుతుంది. సుమారు ఏదైతే సోషల్ మీడియాలో రకరకాల పుకారుల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ రెస్క్యూ చేస్తున్న టీమ్స్ మాత్రం 10,000 నుంచి 1,00,000 వరకు మరణాలు ఉండవచ్చని ఒక స్పష్టత అయితే అక్కడ ప్రభుత్వానికి ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.